అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఏమైనా చెప్పే విధానంలో మార్పులు కానీ ఏమైనా చేయాలి అంటే మీ మెసేజ్ చేయండి, నేను దాన్ని బట్టి మార్పులు చేస్తాను. ఇవి ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలేంటో చూద్దాం. త్వరలో బుల్లెట్ రైలు అంట, ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనకు యజ్ఞం చేస్తున్నాం ప్రధాని మోదీ. తెలంగాణలో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ జాతికి అంకితం. 14వ పేజీలో ఉన్నటువంటి వార్తలు ఇవి. మంచు తుఫానుతో విలవిల, మధ్య అమెరికాను వణికిస్తున్న చలి, 10 ఏళ్ల తర్వాత అత్యధికంగా కురుస్తున్న మంచు. ఇక 2వ పేజీలో వార్తలు అది అక్కడే చూద్దాంలేండి. సరే, మెయిన్ అయితే వైరస్ అని చెప్పుకున్నాం కదండి, అది కలకలం రేపుతూ ఉంది. చైనాలో మరో కొత్త వైరస్ గురించి గత వారం 10 రోజులుగా వింటూనే ఉన్నాం మనం. దానికి సంబంధించినటువంటిది మెయిన్ బ్యానర్ వార్తగా వేశారు ఇక్కడ. హెచ్ఎంపీవీ కలకలం. చెన్నై, బెంగళూరులో ఇద్దరేసి చొప్పున, అహ్మదాబాద్లో ఒకరికి వైరస్ నిర్ధారణ. వైరస్ సోకిన 5 నెలల శిశువులే. ఆందోళన అక్కర్లేదు, ఇది పాతదే. కేంద్రం చెప్పింది ఆందోళన అక్కర్లేదు, ఇది పాతదే అంటుంది. చైనాలో ఇటీవల కలవరం సృష్టిస్తున్న హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అంటే హెచ్ఎంపీవీ మన దేశంలోకి విస్తరించింది. కర్ణాటక, గుజరాత్, తమిళనాడులో సోమవారం తొలి కేసులు వెలుగు చూశాయి. అయితే దీనిపై ప్రజలు ఎంతమాత్రం ఆందోళన చెందవద్దని, ఇది పాత వైరస్సేనని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇస్తోంది. బెంగళూరులోని 2 చిన్నారులకు ఈ వైరస్ సోకినట్లు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుర్తించారు. 3 నెలల ఆడ శిశువును, 9 నెలల మగ శిశువును శ్వాసకోశ సంబంధిత సమస్యలతో ఆసుపత్రిలో చేర్చారు. వీరిలో హెచ్ఎంపీవీ ఉన్నట్లు సాధారణ ఆరోగ్య పరీక్షల నివేదికల్లో బయటపడింది. 3 నెలల చిన్నారి ఇప్పటికే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మరో చిన్నారి కోలుకుంటున్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. దేశంలో తొలి హెచ్ఎంపీవీ కేసులు ఇవేనని భారతీయ వైద్య పరిశోధన మండలి ఐసీఎంఆర్ ప్రకటించింది. చెన్నైలో 2 శిశువులకి ఈ వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు, దగ్గుతో చేట్పేట్ గండిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన వీరి నుంచి నమూనాలను స్వీకరించి పరీక్షించగా ఈ విషయం తెలిసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇది పరిస్థితి. హెచ్ఎంపీవీ వైరస్ అయితే ఇప్పుడు కలకలం అయితే సృష్టిస్తూనే ఉంది. మావోయిస్టుల ఘాతకం అంటండి. పేలుడు జరిగిన ప్రాంతంలో ఏర్పడిన భారీ గొయ్యి, తునాతునకలైన వాహనం. భారీ ఐఈడీతో బలగాల వాహనం పేల్చివేత. 8 మంది జవాన్లు, వాహనం డ్రైవర్ దుర్మరణం. ఛత్తీస్గఢ్, బీజాపూర్ జిల్లాలో దుర్ఘటన. ఆపరేషన్ పూర్తి చేసుకుని వస్తున్న 12 వాహనాల కాన్వాయ్పై గురి. మృతులు డిఆర్జీ, బస్తర్ ఫైటర్స్ జవాన్లు. 2 ఏళ్లలో ఇదే అతిపెద్ద దాడి. మావోయిస్టుల్ని పూర్తిగా అంతమొందించాలండి వాస్తవానికి. పొన్నవోలు కుమారుడికి ఆగమేఘాలపై గ్రానైట్ లీజ్. పొన్నవోలు పాపం గుర్తున్నాడు కదండి, పొన్నవోలు సుధాకర్. ఆయన కుమారుడికి ఆగమేఘాలపై గ్రానైట్ లీజ్ అంట. వైకాపా సర్కారు జమానాలో పరుగులు పెట్టిన ఫైల్. 39 రోజుల్లో సిఫార్సు, 78 రోజుల్లో ప్రాథమిక ఆమోదం, 11 నెలల్లో ప్రక్రియ పూర్తి. శ్రీకాకుళం జిల్లాలో గనులు కేటాయించిన వెంకటరెడ్డి. పూర్తి వివరాల్లోకి వెళ్దాం ఒకసారి. జగన్ ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజుల కోసం వేల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నా పట్టించుకొని గనుల శాఖ అధికారులు అప్పట్లో ప్రభుత్వ అదనపు న్యాయవాదిగా ఏజీపీగా పనిచేసిన అడిషనల్ జనరల్ అండి పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు గ్రానైట్ లీజు దస్త్రాన్ని మాత్రం వేగంగా పరుగులు పెట్టించారు. అర్జీ అందిన వెంటనే స్థానిక అధికారి నుంచి గనుల శాఖ డైరెక్టర్ వరకు ప్రతి స్థాయిలోనూ ఆగమేఘాలపై స్పందించి అనుమతులు జారీ చేశారు. శ్రీకాకుళం జిల్లాలోని గ్రానైట్ క్వారీలపై కండేసిన సుధాకర్ రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి గనుల ఘనుడు వెంకటరెడ్డి సంచాలకునిగా ఉన్న సమయంలో వాటిని సులువుగా చేజిక్కించుకున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. నందిగాం మండలం సొంటినూరులోని సర్వే నెంబర్ 1లో 4,920 హెక్టార్లో కలర్ గ్రానైట్ అంటే శ్రీకాకుళం బ్లూ వెరైటీ అనమాట లీజు కేటాయించాలని కార్తీక్ రెడ్డి 2021 ఏప్రిల్ 30న టెక్కలి గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేశారు. దీనికి తహసీల్దార్ వెంటనే నిరభ్యంతర పత్రం జారీ చేశారు.
తర్వాత 39 రోజుల్లోనే అంటే జూన్ 8న అక్కడ 2,963 హెక్టార్లలో లీజు కేటాయింపునకు సిఫార్సు చేస్తూ మైనింగ్ ఏడీ ఆ దస్త్రాన్ని సంచాలకునికి పంపారు. అనంతరం అన్ని పనులు వేగంగా పూర్తయి 20 ఏళ్ల కాలానికి లీజు దక్కింది. చకచకా అనుమతులు అయితే జారీ చేశారండి. చూడండి, ఏఐజీ పొన్నవోలు సుధాకర్ ఉన్నాడు కదండి, వైకాపా భక్తుడు, ఆయన కుమారుడికి లీజ్ అంట. మరొకటి బయటపడిందండి, వాళ్ళు చేసినటువంటి గనుల శాఖ వెంకటరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన చేసినట్టు ఏమంటే మరొక కుట్ర బయటపడింది. చూడండి ఇలా ఎన్ని చేశారో ఒక్కొక్కళ్ళు. ఇక్కడ విజయసాయిరెడ్డిని ప్రశ్నించారండి, 6 గంటల పాటు ప్రశ్నించారంట. మొత్తం 25 ప్రశ్నలు. ఆ 25 ప్రశ్నలకి మరలా తిరిగి అనుబంధ ప్రశ్నలు ఉంటాయి, విచారణ చేశారంటండి. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి సుదీర్ఘ విచారణ. కాకినాడ సీపోర్టు సెజను లాగేసుకున్న కేసులో ప్రశ్నలు సంధించిన ఈడీ తెలియదు, సంబంధం లేదు అంటూ తప్పించుకునేలా సమాధానాలు. కాకినాడ సీపోర్ట్ లిమిటెడ్ కేఎస్పిఎల్ వ్యవహారంపై విక్రాంత్ రెడ్డి అంటే వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు పెనక శరత్చంద్రారెడ్డి అంటే అరవిందో సంస్థ యజమాని అనమాట, మిమ్మల్ని కలుస్తారంటూ కర్నాటి వెంకటేశ్వరరావు కేవీ రావుకు 2020 మే నెలలో మీరు ఎందుకు ఫోన్ చేశారు? కేవీ రావును బెదిరించి కేఎస్పిఎల్ కాకినాడ సెజిల్లోని వాటాలను బలవంతంగా లాగేసుకునే కుట్ర అమల్లో భాగంగానే కాల్ చేశారా? కేఎస్పిఎల్లో ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహణ కోసం పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం ఎల్ఎల్పిని మీరే రంగంలోకి దించారా? ఆ సంస్థ మీ నామినీ కాదా? కేఎస్పిఎల్ రాష్ట్ర ప్రభుత్వానికి 965 కోట్లు ఎగవేసిందంటూ తొలుత ఆడిట్ నివేదిక సమర్పించిన పీకేఎఫ్ శ్రీధర్ అండ్ సంతానం సంస్థ కేఎస్పిఎల్లోని 41.12% వాటాలు అరబిందో సంస్థ పరం కాగానే ఎగవేత 9.03 కోట్లేనంటూ నివేదిక ఇవ్వడం వెనుక మీరు ఉన్నారా? ఈ ప్రశ్నలతో పాటు అనుబంధ ప్రశ్నలు మొత్తం కలిపి 25 ప్రశ్నలు 6 గంటల పాటు సంధించారండి ఆ కాకినాడ సీపోర్టు సెజ్ను అవి లాగేసుకున్న కేసులో. కానీ ఆయన సింపుల్గా నాకు సంబంధం లేదు, నాకు తెలియదు, ఇయే సమాధానాలు. ఎన్నిసార్లు అడిగినా తిప్పి ఎన్నిసార్లు అడిగినా అయ్యే సమాధానాలు. ఆరితేరినటువంటి దోపిడీదారుడు కదా, మరి అలాగే మాట్లాడతారు. ప్రతి ఇంటికి సౌర విద్యుత్ కుప్పంలో మొదలు, తర్వాత రాష్ట్రమంతా అమలు. వాట్సాప్ గవర్నెన్స్తో సెల్ ఫోన్తోనే 150 సేవలు. పగడ్బందీగా భూముల రీసర్వే. కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు. కుప్పంలో ప్రతి ఇంటికి సౌర విద్యుత్ అన్న ప్రతిపాదన తీసుకొచ్చి ప్రతి ఇంటికి సౌర విద్యుత్ ఏర్పాట్లు చేశారండి. కుప్పంలో సక్సెస్ తర్వాత అక్కడి నుంచి రాష్ట్రం అంతటా కూడా సౌర విద్యుత్ వెలుగులు వచ్చేలా ప్రయత్నాలు అయితే చేస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం. పాఠశాలలకు సంక్రాంతి సెలవులు 10 నుంచి, రాష్ట్రంలో పాఠశాలలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఇవ్వనున్నారు. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించిన సెలవుల్ని అమలు చేయనున్నారు. క్రిస్టియన్ బడులకు మాత్రం 11 నుంచి 15 వరకు ఉంటాయి. ఇప్పటి వరకు వీటిల్లో ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. అదండి సంక్రాంతి సెలవులు 10వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అంటండి. హ్యాపీగా సంక్రాంతి సెలవులు పండగ చేసుకోవచ్చు అనమాట. హెచ్ఎంపీవీ వైరస్ కలకలం. చూడండి ఇక్కడ కూడా కార్టూన్ ఇలాగే వేశారు, కార్టూన్ వార్త. ఇది సంగతిలో. హలో హ్యాపీ న్యూ ఇయర్ అంటూ పలకరిస్తుందంట హెచ్ఎంపీ వైరస్. నల్లమల అడవుల్లో భూగర్భ సొరంగం దాదాపు 27 కిలోమీటర్ల పొడవున నిర్మాణం. లోపలికి వెలుపలికి మార్గాలు అడవుల బయట. గోదావరి బనకచెర్ల అనుసంధానం కోసం ప్రతిపాదనలు. గోదావరి బనకచెర్ల అనుబంధ ప్రాజెక్టులో భాగంగా నల్లమల అడవులో భూగర్భ టన్నెల్ను ప్రతిపాదిస్తున్నారు. బొల్లాపల్లి జలాశయంలో నీళ్లు నిల్వ చేసిన తర్వాత అక్కడి నుంచి బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కు నీళ్లు తీసుకెళ్లేందుకు నల్లమల అడవుల మీదుగా మళ్లించాల్సి ఉంటుంది. అటవీ పర్యావరణ అనుమతులు సులభంగా సాధించేందుకు వీలుగా అండర్ టన్నెల్ నిర్మాణం వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఈ మార్గంలో 24,000 క్యూసెక్ల నీళ్లు తీసుకెళ్లేందుకు వీలుగా 118 కిలోమీటర్ల పొడవున గ్రావిటీ కాలువ తవ్వుతారు. ఇందులో భాగంగా 3 చోట్ల నీటిని ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీంతోపాటు టన్నెల్ నిర్మాణము అవసరమవుతుంది. నల్లమల అటవీ ప్రాంతంలో దాదాపు 27 కిలోమీటర్ల పొడవున టన్నెల్ తవ్వుతారు.
చూడండి, భూగర్భ టన్నెల్ అనమాట. రాష్ట్రంలో ఓటర్లు 4,14,40,40,447 మంది. కర్నూలు జిల్లాలో అత్యధికం, అల్లూరు సీతారామరాజు జిల్లాలో అత్యల్పం. సాధారణ ఓటర్లు, సర్వీస్ ఓటర్లు, మొత్తం ఓటర్లు కలిపి అంతా. పురుషులు ఎంతమంది, మహిళలు ఎంతమంది, మొత్తం జిల్లాల వారీగా వివరాలు కూడా వేశారు ఇక్కడ. విద్యాలయ ఆస్తులు ప్రభుత్వానికి అందజేత. ఆస్తుల పత్రాలను ప్రభుత్వాధికారులకు అందజేస్తున్న రఘుబాబు. గ్రామీణుల విద్య కోసం కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను ప్రభుత్వానికి అందజేసి ఔదార్యం చూపారు దాతలు. బాపట్ల జిల్లా కారంచేడులో యార్లగడ్డల నాయుడమ్మ ఓరియంటల్ ఉన్నత పాఠశాలను పూర్వీకుల పేరున యార్లగడ్డ వెంకన్న చౌదరి, రంగనాయకులు ఏర్పాటు చేశారు. ఎకరా స్థలంతో పాటు 12 గదులు ఉన్న భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం మూతపడిన ఈ ఎయిడెడ్ పాఠశాల వాడరేవు, పిడుగురాళ్ల జాతీయ రహదారి వెంట ఉండటంతో కోట్ల రూపాయలు పలుకుతుంది. పాఠశాల కరెస్పాండెంట్ సెక్రటరీ యార్లగడ్డ రఘుబాబు దీని నిర్వహణకు సోమవారం ప్రభుత్వానికి అప్పగించారు. సూపర్ అండి బాబు. గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థిని మృతి. కర్ణాటకలో జరిగిందంటే 3వ తరగతి విద్యార్థిని తేజస్విని 8 సంవత్సరాలు గుండెపోటుతో మరణించిందంట. వర్సిటీలు, సొసైటీల ఒప్పంద సిబ్బందికి మినిమం టైం స్కేల్. విశ్వవిద్యాలయాల్లో, సొసైటీల్లో పనిచేస్తున్న ఒప్పంద సిబ్బందికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2014-19 మధ్య తెదేపా హయాంలో ప్రభుత్వ విభాగాలు, వర్సిటీలు, సొసైటీల్లో పనిచేస్తున్న వారికి మినిమం టైం స్కేల్ అమలు చేస్తూ అప్పట్లో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం వర్సిటీలు, సొసైటీలకు దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు వాటికి కూడా అమలు చేస్తూ కూటమి సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. ఇది పరిస్థితి. 8-9 తేదీల్లో రాష్ట్రానికి కేంద్ర బృందం అంట. 4 జిల్లాల్లో కరువు పరిస్థితుల పరిశీలన. మాజీ మంత్రి కాకానిపై కేసు నమోదు, ఆలస్యంగా వెలుగులోకి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైకాపా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై నెల్లూరు నగరంలోని వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డిసెంబర్ 27న కేసు నమోదు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటాచలం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దీన్ని నమోదు చేశారు. వెంకటాచలం మాజీ జడ్పీటీసీ సభ్యుడు కాకాని ముఖ్య అనుచరుడు మండల వెంకట శేషయ్య తనను లైంగికంగా వేధించారంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది పరిస్థితి. దాని గురించినటువంటి కేసు అన్నమాట. ఎనీవేర్లో 33 డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు. చేమకుర్తి శ్రీకాంత్ కుటుంబ సభ్యుల పేరుతో జరిగిన అక్రమాలకు ఇదే ఊతం. మాజీ సబ్ రిజిస్ట్రార్ ధర్మసింగ్ అండదండలు. ఎనీవేర్. చేమకుర్తి శ్రీకాంత్ ఆయన కుటుంబ సభ్యుల పేర్లతో జరిగినట్లు గుర్తించిన 39 ఆస్తుల రిజిస్ట్రేషన్లో 33 ఎనీవేర్ కిందే జరిగాయి. కొంప ముంచిన కొత్త సమయం. షిరిడి రైలు వెళ్ళిపోవడంతో కాకినాడలో ప్రయాణికుల ఆందోళన. కొత్త సంవత్సరంలో మారిన రైలు సమయం గుర్తించకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైన ఘటనమిది. కాకినాడ పోర్టు నుంచి సాయినగర్ షిరిడి వెళ్లే ఎక్స్ప్రెస్ వీక్లీ రైలు గత ఏడాది డిసెంబర్ 31 వరకు ఉదయం 6 గంటలకు బయలుదేరేది. జనవరి 1వ తేదీ నుంచి ఈ రైలు వేళలు మారడంతో సోమవారం ఉదయం 5 గంటల 5 నిమిషాలకే బయలుదేరింది. షిరిడి వెళ్లేందుకు ముందస్తుగా రిజర్వేషన్ చేయించుకున్న సుమారు 70 మంది ప్రయాణికులు ఉదయం 5:30 గంటలకు కాకినాడ స్టేషన్కు చేరుకున్నారు. రైలు వెళ్ళిపోయిందని తెలుసుకుని స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. అప్పటికే రైలు రాజమహేంద్రవరం చేరుకోవడంతో అక్కడ నిలిపివేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు కాకినాడ టౌన్ స్టేషన్ నుంచి ప్రత్యేక రైలు నుంచి వచ్చిన శేషాద్రి ఎక్స్ప్రెస్లో వారిని రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్కు తరలించారు. సమయాలు మార్చినప్పుడు కరెక్ట్ ఇన్ఫర్మేషన్లు ఇవ్వాలండి, నోటిఫికేషన్లు కూడా. సంక్రాంతికి ముందే కోడి పందాల జోరు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గుట్టుగా రాత్రి వేళల్లో నిర్వహణ పట్టించుకొని పోలీసు యంత్రాంగం. చేతులు మారుతున్న కోట్ల రూపాయలు. సంక్రాంతికి ముందే, సంక్రాంతికి అంటే కొన్ని చోట్ల పర్మిషన్ లేకుండా దొంగతనంగా చేస్తూ ఉంటారు. సంక్రాంతికి ముందే జరుగుతున్నాయి అంటండి ఇవన్నీ కూడా. నోటీసు వచ్చే వరకు కేవీ రావు ఆరోపణల గురించి తెలియదంట. వైరస్పై అప్రమత్తంగా ఉండాలి. శ్వాసకోశ సమస్యలతో వచ్చే కేసులపై దృష్టి పెట్టాలి.
వైరస్ అయితే కలకలం రేపుతుందండి మొత్తానికి. ఒంటిమిట్ట రామయ్య కళ్యాణ వేదిక కలశాకృతిలో కనువిందు. కలశాకృతిలో కనువిందు చేస్తుందంటండి. ప్రతి ఇంటికి సౌర విద్యుత్తు. మావోయిస్టుల ఘాతకంలో చనిపోయినటువంటి మృతులు అంటండి. నల్లమల్ల అడవుల్లో భూగర్భ సొరంగం. పొన్నవోలు కుమారుడికి ఆగమేఘాలపై గ్రానైట్ లీజు. పేర్ని నాని ఖాతాకు సొమ్ములు బదిలీ. దొరికిపోతున్న పేర్ని నాని అండి. తాబేల్లో మృత్యు ఘోష అంట. చనిపోయిన ఆలివ్ రిడ్లీ తాబేలు. చదివితే పుస్తకం మేధో వికాసం. సాఫీగా బైపాస్ ప్రయాణం. ఎట్టకేలకు గొల్లపూడిలో డివైడర్ తొలగింపు. వాహనాలు యూటర్న్ తీసుకునేలా చర్యలు అభివృద్ధి చేస్తున్నారండి. ఇంకొకటి బుడమేరు గండి పూడ్చేది ఎన్నడో 4 నెలలుగా నరకం. విజయవాడ నగరం 30వ డివిజన్ బుడమేరు మధ్యకట్టపై విజయదుర్గానగర్, కేఎల్ రావు కాలనీలు ఉన్నాయి. వీటి మధ్య రైల్వే వంతెన కింద గత సెప్టెంబర్ నెలలో బుడమేరుకు వచ్చిన వరదలతో భారీ గండి పడింది. రోడ్డు కొట్టుకుపోయింది. నెలలు నడిచిన అధికారులు గండిని పూడ్చలేదు. ఇదండి పరిస్థితి. గండి పూడ్చాలి కదా మరి. ధనంగా చెల్లిస్తేనే సేవలు. తిరుపతమ్మ గుడిలో కానరాని ధరల బోర్డులు. గుత్తేదారులు దోచుకుంటున్నారని భక్తుల ఆవేదన. పెనుగంచి ప్రోల్లో అండి తిరుపతమ్మ తల్లి దేవాలయంలో ఆ బోర్డులు కనపడినివ్వకుండా, గవర్నమెంట్ పెట్టినటువంటి రూల్స్ ఆ బోర్డులు కనపడినివ్వకుండా అదనంగా ఆ సేవల కోసం అదనంగా వసూలు చేస్తున్నారంట. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు అవి కూడా వేశారు. చీరాలలో సిద్ధమైన సెయింట్ ఆన్స్ క్రీడా మైదానం. నేటి నుంచి సెంట్రల్ ఆంధ్ర ప్రాంతీయ స్థాయి క్రికెట్ పోటీలు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినందుకే ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. లేగదూడలకు బలం జున్నుపాలంట. మినుములో పొగాకు లద్దె పురుగు. వీసీల నియామకంలో భారీ సంస్కరణలు. పరిశ్రమ నిపుణులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రముఖులకు అవకాశం. అసిస్టెంట్ ప్రొఫెసర్లకు నెట్ ఉత్తీర్ణత అక్కర్లేదు. యూజీసీ ప్రతిపాదనలు. ఓకే. కెనడా ప్రధాని ట్రూడో ప్రకటన. వారసుడిని ఎన్నుకునేదాకా కొనసాగుతానని వెల్లడి. రేసులో మార్క్ కార్న్లీ బ్లాంక్. మంచు తుఫానుతో విలవిల. స్మగ్లర్ల చేతికి స్టార్ లింక్ పరికరాలు. తెలివైన హెల్మెట్ అంట. ద్విచక్ర వాహనం స్టార్ట్ కావాలంటే స్మార్ట్ హెల్మెట్ కావాల్సిందే. ఎన్ఆర్ఎఫ్ బ్లూటూత్ మాడ్యూల్ సెన్సార్లు ఉండే ఈ హెల్మెట్ ధరించకపోతే ద్విచక్ర వాహనం నడవదు. ఆల్కహాల్ తాగి నడిపిస్తున్నా ఇది పసిగడుతుంది. తలకు రక్షణతో పాటు రోడ్డు ప్రమాదాలను ఇది నివారిస్తోంది. విజయవాడ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు కాళీ చందు దీన్ని తయారు చేశారు. వావ్, గ్రేట్ అండి. మ్యాన్ హోల్పై సెన్సర్ మూత. వినూత్న ఆవిష్కరణలు వెలికి తీసేందుకే పాలిటెక్నిక్ ఫెస్ట్ అంట. రకరకాల ప్రయోగాలు. ఆపన్న రోబో. అంధులకు మార్గదర్శి షూ. సూపర్. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి. ఇందుకోసం డ్రగ్స్ వద్దు బ్రో, డోంట్ బి ముఖేష్ కార్యక్రమం. ఉపాధి కల్పనే ధ్యేయంగా విద్యా వ్యవస్థలో సంస్కరణలు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తాం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. రెరా నిబంధనలు ఇక సులభతరం. అనుమతులు
ఆన్లైన్లోనే. పురపాలక శాఖ మంత్రి నారాయణ సూపరు. ప్రధాని మోదీ హయాంలోనే బీసీ బిల్లు సాధన, చంద్రబాబు ప్రత్యేక చొరవ చూపాలి, ఎంపీ ఆర్ కృష్ణయ్య గారు ఇలా మాట్లాడారు. విశాఖ వేదికగా ప్రగతి వీచిక, ప్రధాని మోదీ చేతుల మీదుగా రేపు భారీగా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు. మొత్తం ప్రాజెక్టుల విలువ 2 లక్షల కోట్ల పైనే. యాక్చువల్గా విశాఖకి మోదీ గారు రాబోతున్నారు కదా, మోదీ గారు వచ్చిన తర్వాత జరిగేటటువంటి రేపు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు మొత్తం 2 లక్షల కోట్ల పైనే అంటండి. రైల్వే జోన్లో కార్యాలయం నమూనా ఈ విధంగా ఉంటుందంట. రోడ్డు విస్తరణకు ప్రజాప్రతినిధి మోకాళ్ళడ్డు, గ్రావెల్ తరలించనివ్వకుండా అవాంతరాలు, సీఎంఓ చెప్పినా ఖాతరు చేయని వైనం, సామర్లకోట రాజానగరం రోడ్డు విస్తరణలో జాప్యం. ఇది పరిస్థితి, ప్రజాప్రతినిధే అడ్డుకుంటున్నాడంట. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సాయం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శివార్లో ఈ నెల 4న గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు హాజరై తిరిగి వెళ్తూ కాకినాడకు చెందిన మణికంఠ, టి చరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ తరపున వాటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున సాయం ప్రకటించారు. గ్రేట్. పోయిన వారు తిరిగి రారు కానీ సాయం అనేది ఇంపార్టెంట్. గ్రేట్ గ్రేట్ సార్ పవన్ కళ్యాణ్ సార్. త్వరలో బుల్లెట్ రైలు పరుగులు, 12న అరకులోయకు సీజీఐ సహా 25 మంది న్యాయమూర్తులు. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ అభిప్రాయ సేకరణ. పిన్నెల్లి అనుచరుడు తురక కిషోర్కు రిమాండ్ విధించారంటే గుండె బయటికి తీసి కాలేయాన్ని ముక్కలు చేసి. జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్య కేసులో భయానక విషయాలు వెలుగులోకి. హైదరాబాద్లో దాక్కున్న కీలక నిందితుడి అరెస్ట్. చూడండి, బయటకు తీసిన గుండె, 4 ముక్కలైన కాలేయం, 15 చోట్ల పగిలిన తల, విరిగిన పక్కటెముకలు, మెడ. యువ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ ఎంత దారుణంగా హత్యకు గురయ్యాడనడానికి ఉదాహరణలు ఇవి. బాబా. తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు ఎదురు దెబ్బ. ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేసిన హైకోర్టు. మంచి పని చేసింది. జాతీయ గీతం ఆలపించలేదని శాసనసభ నుంచి తమిళనాడు గవర్నర్ నిష్క్రమణ. తమిళనాడు శాసనసభ సమావేశంలో తన ప్రసంగాన్ని చదవకుండానే గవర్నర్ ఆర్ఎన్ రవి నిష్క్రమించారు. ఈ ఏడాది శాసనసభ తొలి సమావేశం సోమవారం ప్రారంభం కాగా తన ప్రసంగానికి ముందు తమిళ తల్లి ప్రార్థనా గీతం, తర్వాత జాతీయ గీతం ఆలపించాలని సభాపతి అప్పాపును గవర్నర్ ఆర్ఎన్ రవి కోరారు. దీనికి నిరాకరించడంతో ఆయన ప్రసంగం చదవకుండానే సభ నుంచి వెళ్ళిపోయారు. జాతీయ గీతం చదవటానికి పెట్టడానికి ఏమైంది స్వామి? ఫ్లాష్ 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 పట్టాలు తప్పిన గూడ్స్ రైలు. లంచావతారం ఎత్తే వాయుసేన అధికారి అరెస్టు. తమిళనాడులో సింధు నాగరికత నాటి ఆనవాళ్లు. పూచీకత్తు ఉత్తర్వులపై హైకోర్టుకు జగన్. పాస్పోర్టుకు ఎన్ఓసి జారీ చేసేలా ఆదేశాలు ఇవ్వాలన్న అభ్యర్థన. ముగిసిన వాదనలను తీర్పు రిజర్వు. పాస్పోర్టు మంజూరుకు నిరభ్యంతర పత్రం ఎన్ఓసి జారీకి స్వయంగా హాజరై 20,000 రూపాయల స్వీయ బాండ్తో పూచీకత్తు సమర్పించాల్సిందేనన్న విజయవాడ ప్రత్యేక కోర్టు స్పష్టం చేయడాన్ని సవాలు చేస్తూ మాజీ సీఎం జగన్ సోమవారం దాఖలు చేసిన అత్యవసర వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది. ఇరువైపు న్యాయవాదులు వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తనపై సాక్షి పత్రికలో తప్పుడు కథనం ప్రచురించారంటూ ప్రస్తుత మంత్రి నారాయణ 2018లో విజయవాడ ప్రత్యేక కోర్టులో జగన్ తదితరులపై పరువు నష్టం దావా వేశారు. ఈ నేపథ్యంలో పాస్పోర్టు మంజూరుకు ఎన్ఓసి మంజూరు చేయాలని కోరుతూ జగన్ గతేడాది సెప్టెంబర్లో ప్రత్యేక కోర్టులో పిటిషన్ వేశారు. విచారణ జరిపిన విజయవాడ కోర్టు ఏడాదికి మాత్రమే పాస్పోర్ట్ రెన్యువల్ చేసేందుకు అనుమతి ఇచ్చింది. స్వయంగా హాజరై పూచీకత్తు సమర్పించాలంటూ పలు షరతులు విధించింది. ప్రత్యేక కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ జగన్ అప్పట్లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం విజయవాడ కోర్టు ఉత్తర్వులను పాక్షికంగా సవరించింది. 5 ఏళ్ల పాటు పాస్పోర్టు జారీకి వీలుగా ఎన్ఓసి ఇవ్వాలని ప్రత్యేక కోర్టును ఆదేశించింది. ప్రత్యేక కోర్టు ముందు హాజరై 20,000 రూపాయల స్వీయ బాండ్తో పూచీకత్తు సమర్పించాల్సిందేనని జగన్కు తేల్చి చెప్పింది. గతేడాది సెప్టెంబర్ 11 హైకోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. మరోవైపు ప్రత్యేక కోర్టులో మంత్రి నారాయణ తనపై దాఖలు చేసిన పరువు నష్టం కేసును కొట్టేయాలని కోరుతూ
జగన్ హైకోర్టులో మరో వ్యాజ్యం వేశారు. ఇది పరిస్థితి. వసూళ్లలో పుష్ప 2 జోరు. థియేటర్లకు రండి, నవ్వించి పంపిస్తాం, సంక్రాంతికి వస్తున్నాం వేడుకలో అనిల్ రావిపూడి. ఇవి ఈనాడులో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. ఇంకా సాక్షిలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం ఒకసారి. భార్యకే పెన్షన్, భర్తకు టెన్షన్. స్పౌజ్ కేటగిరీ పింఛన్లపై కూటమి సర్కారు నిర్ణయం. పింఛన్ లబ్ధిదారుడు చనిపోతే భార్యకు మాత్రమే ప్రయోజనం వర్తింపు. భార్యను పోగొట్టుకొని ఇప్పటికీ పెన్షన్ రాకున్నా భర్తకు మొండి చెయ్యే. భర్త చనిపోతే భార్యకు పెన్షన్ సైతం గత నవంబర్ 1 తర్వాత నుంచే అమలు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 మధ్య దాదాపు 23,000 మంది పింఛన్ లబ్ధిదారులు మృతి. కానీ కేవలం 5,401 మందికే కొత్త పింఛన్లు. కూటమి సర్కారు వచ్చాక కొత్త దరఖాస్తులకు నో ఛాన్స్. కొత్తవి దేవుడరుగు, ఉన్నవే ఓడగొడుతున్నారు. గత 6 నెలల్లో దాదాపు 1,72,000 దాకా తగ్గిన పింఛన్లు. మరో 8 లక్షల దివ్యాంగ పింఛన్లపై వేలాడుతున్న ఏరివేతల కత్తి. అర్హత లేని వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తే మీ ప్రభుత్వంలో వాటిని అరికడుతున్నారు, అంతే తేడా. భారత్లో హెచ్ఎంపీవీ కలకలం. కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లో 5 కేసులు వెలుగులోకి. అది పరిస్థితి. నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఉద్యోగుల ఆరోగ్య పథకానిది అదే దారి. ఆసుపత్రులకు 3,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టిన ప్రభుత్వం. 3,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది సన్నాసి. నీ సన్నాసి గవర్నమెంట్ రా యధవా. ఓకే, నువ్వు ఎప్పటి నుంచో గవర్నమెంట్ అంటే ఎలక్షన్ ముందు సంవత్సరం నుంచి ఆరోగ్యశ్రీ బకాయిలు ఏవైతే ఉన్నాయో అవి అలాగే ఉన్నాయి. మరి మీరేం పీకర్రా అప్పుడు, పనికిమాలిన యధవా. సూపర్ 6 హామీలు ఎప్పుడు నెరవేరుస్తారు? మంత్రి లోకేష్ నిలదీసిన మహిళలు. తల్లికి వందనం ఎందుకు అమలు చేయట్లేదని ప్రశ్నల వర్షం. 18 ఏళ్ళు నిండిన మహిళలకు ప్రతి నెల 1,500 ఎప్పుడు ఇస్తారంటూ ఆగ్రహం. ఉచిత బస్సు ఎప్పుడంటూ అక్కా చెల్లెమ్మల నిలదీత. ఇక్కడ ఆగ్రహాలు ఏమీ లేవు. మాట్లాడుతుంటే వీళ్ళు నవ్వుతా మాట్లాడుతున్నారు, వాళ్ళకి సమాధానం చెప్తున్నాడు. ఆగ్రహాలంట అబ్బా. 2029లోపు స్వర్ణ కుప్పం. జూన్ నాటికి హంద్రీనేవా ద్వారా నీరు, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్. కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు. సీఎం ముందు డిమాండ్లు ఉంచిన ప్రజలు. మీరంతా నిద్రపోతున్నారంటూ ప్రజలపై బాబు ఎదురుదాడి. ఈ గుడ్డు చాలా కాస్ట్లీ అంట. పందెం కోడి గుడ్డు ధర 400 రూపాయల నుంచి 700 రూపాయలు. ఇతర జిల్లాల నుంచి తీసుకొచ్చి మరీ పెంపకం. గుడ్డు పొదిగేందుకు ప్రత్యేక పెట్టెలు. ప్రకాశం జిల్లా కొత్తపట్నం, సింగరాయకొండ మండలాల్లో పెంపకం. అది పరిస్థితి. ఆ ప్రాజెక్టులన్నీ మేం తెచ్చినవే. 8న ప్రధాని భూమి పూజ చేసే ప్రాజెక్టులన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలో సాధించినవే. రైల్వే జోన్, బల్క్ డ్రగ్ పార్క్, ఎన్టీపీసీ, గ్రీన్ హైడ్రోజన్ హబ్బులు రావడం వైఎస్ జగన్ ఘనతే. అబ్బా అవునా, ఏమి చెప్పుకుంటారే. మరి కియా ప్రాజెక్టు వాళ్ళు తెస్తే వాళ్ళు తేలేదు, మేము తెచ్చామని చెప్పుకున్నారు కదరా సన్నాసులారా. సరే, సాక్షి అయిపోయిందండి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో ఒకసారి చూద్దాం. మొత్తం ఓటర్లు 4,14,40,447 చదివిందే. ఓఎన్జీసీకి టోకరా. 5 ఏళ్లలో 370 కోట్లకు కుచ్చుటోపి. కడప వ్యాపారుల సిండికేట్ నయా దందా. కడప జిల్లాకు చెందిన కొందరు వైసీపీ నేతలు
ఏపీఎండీసీకి కోట్లాది రూపాయలు ఎగవేసిన సంగతి తెలిసిందే. అలాగే అదే జిల్లాకు చెందిన కొందరు వ్యాపారులు కేంద్రం సంస్థ ఓఎన్జీసీని 370 కోట్ల మేర మోసం చేశారు. ఎంపీఎండీసీ నుంచి తక్కువ నాణ్యత గల బైరటీస్ను కొనుగోలు చేసి ఎక్కువ గ్రేడ్ పేరిట అత్యధిక ధరకు ఓఎన్జీసీకి అంటగడుతున్న వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. బైరటీస్ సరఫరాలో గోల్మాల్. సి గ్రేడ్ కొని బి గ్రేడ్గా అమ్మకం. ఎండీసీ నుంచి టన్ను 2,000 చొప్పున కొనుగోలు, ప్రాసెస్ చేసి 12,000కు అమ్మకం. టన్నుపై 5,426 మేర దోపిడీ. జగన్ పాలనలో దర్జాగా దగ, కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కు. తెర వెనక కడప వైసీపీ నేత పాత్ర. ఇదండి పరిస్థితి. ఓఎన్జీసీకి టోకరా అంట. కాకినాడ నుంచి సండూరు దాకా విజయసాయిపై ఈడీ ప్రశ్నల వర్షం. కరెంటు బిల్లుల భారం ఇక ఉండదు, మీ కరెంటుతో మీకే ఆదాయం. సీఎం కుప్పంలో పీఎం సూర్యఘర్కు శ్రీకారం. మావోయిస్టుల ముందు పాత్ర, పెరిగిన ఏపీ తీరం పొడవు. ఏపీకి పోలవరం జీవనాడి, కిరణ్ కుమార్ రెడ్డి. వాలంటీర్లు వద్దే వద్దు. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వంలో వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వైసీపీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. 5 ఏళ్లలో వాలంటీర్లకు చెల్లించిన 700 కోట్లను మాజీ సీఎం జగన్ నుంచి రాబట్టాలన్నారు. ఇది విశాఖ ఉక్కును విక్రయించొద్దు, నిధులిచ్చి బలోపేతం చేయాలి. ఇతర ప్రభుత్వ రంగ సంస్థలను కూడా కేంద్ర ఆర్థిక మంత్రికి జీఎంఎస్ వినతి. రేపు విశాఖకు ప్రధాని మోదీ. ఇద్దరిని బలిగొన్న పగమంచు. కాలినడకన భక్తులపైకి దూసుకెళ్లిన 108. కాలినడకన నడుస్తున్న భక్తులపైకి దూసుకెళ్ళినటువంటి 108 అంటండి ఇద్దరిని బలిగొందంట. ఒకళ్ళ పరిస్థితి విషమం. ఇవ్వండి 3 పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.